వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ వాళ్ళని. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో ఉన్నారు. ఆయన పైన విచారణ జరుపుతున్నారు. కాకినాడ ఫోర్టుకు సంబంధించి తన దగ్గర ఉన్న షేర్లను అక్రమంగా కొనుగోలు చేశారని విజయసాయిరెడ్డి మీద పివి రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన కేసుని నమోదు చేసిన పోలీసులు అటు సిఐడికి బదిలీ చేశారు. దీని మీద ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఉదయాన్నే విజయసాయిరెడ్డి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం లోపల విచారణ జరుగుతుంది. ఎన్ని గంటల పాటు విచారణ జరుగుతుంది అనేది కూడాను తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడాను పోలీసులు మోహరించి ఉన్నారు. అయితే ఆయనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వస్తారేమోనని చెప్పి అందరూ భావించారు. కానీ ఎవరు కూడా ఈ ప్రాంతం వైపు రాలేదు. అయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు పార్టీ తరపు నుంచి ప్రాంతానికి వస్తారని చెప్పి కూడాను అందరూ భావించారు. కానీ ఎవరు లేకుండానే విజయసాయిరెడ్డి తన సొంత వాహనంలో ఈ ప్రాంతంకి వచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సిఐడి పోలీసులు విచారణ జరుగుతుంది. మధ్యాహ్నం భోజనానికి కూడాను ముందుగానే ప్రిపరేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. భోజనం కూడా తెచ్చుకోవాల్సిందిగా విజయసాయిరెడ్డికి చెప్పినట్లుగా ఉంది. విజయసాయిరెడ్డికి సంబంధించిన సన్నిహితులు భోజనం ఏర్పాట్లు చేస్తారా, లేకపోతే ఆయన అటువంటి ఏమీ తీసుకోకుండానే విచారణలో పాల్గొంటారనేది కూడాను తెలియాల్సి ఉంది. మొత్తమే కూడాను గతంలో చేసిన తప్పిదాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా శిక్షలు అనుభవిస్తున్నారు తప్ప దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడాను కూటమి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈరోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం. మరో పక్కన సిఐడి కార్యాలయంలో గతంలో వైఎస్ఆర్సీపీల రెండో ఏదైతే పార్టీలో కీలక పాత్ర వహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో వ్యక్తిగా పాత్ర పోషించిన ప్రస్తుతం విజయసాయిరెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే కొద్దిగా వైసీపీ శ్రేణులందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడాను దీనిపైన స్పందించట్లేదు. మొత్తం మీద సాయంత్రం 5 వరకు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు మోహరించారు. విజయసాయిరెడ్డికి సంబంధించిన ఫాలోవర్స్ ఎవరైనా వస్తారని చెప్పి కూడా భావించారు. అయితే అటువంటి పరిస్థితి ఏమి కూడా లేదు. సుమారుగా కొన్ని వందల కోట్లు విలువ చేసే షేర్లు కావచ్చు దానికి సంబంధించి తన వద్ద బలవంతంగా కొనుగోలు చేశారని చెప్పి కూడాను రావు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సిఐడి దాని మీద దర్యాప్తు జరుపుతుంది. మొత్తం మీద గతంలో దాని మీద విజయసాయిరెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. తను ఎవరి దగ్గర కూడాను దానికి సంబంధించి షేర్లు కొనుగోలు చేయలేదని, వారి ఇష్టపూర్వకంగానే తనకు అమ్మినట్టు కూడాను చెప్పారు. అరబిందోకి సంబంధించి కొనుగోలు చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. విక్రాంత్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి A2గా కూడా ఉన్నారు. ఈ మిగతా మొత్తం 5 ఉన్న నేపథ్యంలో 3కి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఇవాళ స్టేటస్ ఏంటి అనేది కూడాను సాయంత్రం తెలుస్తుంది. ఒకవేళ సిఐడి వారు అదుపులో తీసుకుని రిమాండ్ చేస్తారా, లేకపోతే హైకోర్టుకి వెళ్ళి దీని మీద పోరాటం చేస్తారు. ఈరోజు క్వశ్చన్ అవర్స్ తర్వాత ఎలా ఉంటుందో రెస్పాన్స్ అనేది కూడా వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో కలిసి సిఐడి కార్యాలయం వద్ద నుంచి మెగా నైన్ కోసం అలీం.